నమస్తే, రిఫ్లెక్షన్ న్యూస్కు స్వాగతం. నేను శ్రీనివాస్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, అది వింటూ ఉంటే ఒక ఆనందం. గురుస్థానం అనేది ఎంత గొప్పనో. ఈ దరిద్రంలో మన్నువడ ఇదేమి దాపురించిందో గురువులకు. కానీ మొన్న జాకిర్ భాష వాడి పిల్లలను, చిన్నారి పిల్లలను లైంగిక వేధింపులకు గురి చేసిండు. ఇప్పుడు మరో దుర్మార్గుడు శిష్యురాలిని, 10వ తరగతి చదువుతున్న శిష్యురాలను రహస్యంగా వివాహం చేసుకున్నాడు. అదే వార్త. ఇప్పుడు చెప్పాలంటే బాధగా ఉంది. కానీ మిగతా వాళ్ళు ఇటువంటి ఏమన్నా జరిగితే వెంటనే వాటిపైన తల్లిదండ్రులు, ప్రభుత్వాలు, అధికారులు యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నాం. మాకేం సంతోషం ఇట్లాంటి వార్తలు చెప్పడానికి. ఒకసారి 10వ తరగతి విద్యార్థిని రహస్యంగా పెళ్లాడిన ఉపాధ్యాయుడు. మేడ్చల్ జిల్లా పోచారంలో వెలుగు చూసిన ఘటన. 10వ తరగతి విద్యార్థిని రహస్యంగా పెళ్లి చేసుకున్న టీచరు, మెడలో పసుపు తాడుతో తల్లికి దొరికిపోయిన బాలిక. ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. కొంచెం వివరాలు చెప్తాను. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే దారి తప్పి తాను పనిచేస్తున్న పాఠశాలలోని 10వ తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థిని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడైన టీచర్ను ఫోక్స్ చట్టం కింద అరెస్టు చేశారు. ఇక ఇది వ్యవహారం. ఇది ఎక్కడ ఒక ప్రైవేటు పాఠశాలలో పర్రే మైటీన్, వాడు 27 ఏళ్ళోడే, చిన్న పోరాడే వాడు. ప్రైవేట్ పాఠశాలలో మనకు తెలుసు కదా, 10th ఫెయిల్ అయినాడు, ఇంటర్ ఫెయిల్ అయినాడు, డిగ్రీ ఫెయిల్ అయినాడే ఉపాధ్యాయులు అక్కడ. వాడు ఫిజికల్ సైన్స్ టీచర్గా పనిచేస్తున్నాడట ప్రైవేట్ పాఠశాలలో. అదే పాఠశాలలో చదువుతున్న విద్యార్థినికి మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో వలవేశాడు. ఇటీవల బాలిక మెడలో పసుపు తాడు ఉండటాన్ని ఆమె తల్లి గమనించి నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. చూసిర్రయ్య, పసుపు తాడుకున్న విలువ ఏందో అసలు వాడికి తెలుసో తెలియదో అర్థం కాదు నాకు. ఒక భార్యగా స్వీకరించే సమయంలో విధిలేని పరిస్థితుల్లో పసుపు తాడు కడతాం. మాంగళ్యమే విశేషం. దానికి బదులుగా ఆల్టర్నేటివ్గా పసుపు తాడు కట్టవచ్చు. అటువంటి పవిత్రమైన పసుపు తాడును ఆ పిల్లకు మాయమాటలు చెప్పడం ఏంది, ఆమె వినడం ఏంది, వీడు గట్టుడేంది రహస్యంగా ఆ మెడలు అట్లే ఉంచుకుండు. బహుశా ఒక సినిమాలో మీకు ఇప్పుడు ఎంత అయిపోయిన తర్వాత మీకు జ్ఞాపకం వస్తుంది. ఒక సినిమాలో ఇట్లే రహస్యంగా వాడు పసుపు తాడు కడితే తర్వాత అన్న వదినే చూసి ఇది ఎక్కడిది, వెంకటేష్ సినిమా. బహుశా ఆ సినిమా వీడు 10 సార్లు చూసినట్టున్నది. చూసే ఇప్పుడు అమ్మాయికి పసుపు తాడు కట్టి. ఇక వీడు ఎట్లా నమ్ముదాం మనం? జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో వాడు అట్లా, ప్రైవేట్ పాఠశాలలో వీడు ఇట్లా. అసలు పెళ్ళంటే అర్థం ఉందా? పెళ్ళికి ఎంత విశేషాలు ఉన్నాయి, దాన్ని మీరు భ్రష్టు పట్టిస్తున్నారు. దయచేసి తల్లిదండ్రులారా, మేము గతంలో కూడా మీకు చెప్తూ ఉన్నాం, వరుస కథనాలలో ఇలాగే వస్తున్నాయని. కొంచెం పరీక్షగా పిల్లల్ని అడగండి. 10 నిమిషాలు దగ్గర కూర్చొని స్కూల్ పరిస్థితి ఏంది, స్కూల్లో టీచర్లు ఏమంటున్నారు, ఏం సంగతి, హోంవర్క్ రాగానే వాళ్ళని కూర్చొని హోంవర్క్ చేయించి ఆగం కాకుండా 10-15 నిమిషాలు వాళ్ళతో మాట్లాడండి. పెద్ద పిల్లలే కదా, 10వ తరగతి పిల్లలే కదా. తల్లిదండ్రులు కొంచెమన్నా అనుమానం రాలేదా? దయచేసి వేరే వ్యామోహాలకు పోకండి తల్లిదండ్రులారా. పిల్లలతో 10 నిమిషాలు గడిపి సాధక బాధకాలు తెలుసుకోండి. అప్పుడే ఇటువంటి దుస్సంఘటనలు జరగకుండా ఉంటాయి. ఏమంటారు? బాధ్యత గల తల్లిదండ్రులారా, మా ప్రేక్షకులారా, మీ కామెంట్ రూపంలో లక్షలాది మందికి తెలియజేసే విధంగా కామెంట్లు చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమంటారు?